కోరుతున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు. అందుకని ప్రజలందరినీ కోరుతున్నాం, దీనికంటే మెరుగైనటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఇవ్వాలి, ఇంకా సమర్థవంతమైన పాలన ఏ విధంగా ఇవ్వాలి, ఆ విధంగా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకోవడం కోసం మీరు కూడా సూచనలు ఇవ్వండి, నిండు మనసుతో ఆశీర్వదించండి, సహకరించమని కోరుకుంటూ ఈ దిశగా మీరు కానీ సూచనలు ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుని మీ ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఆ సూచనలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు ప్రకటించిన ఈ 3 పథకాలను విమర్శిస్తున్నారు. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అయితే నేరుగా ఓట్ల కొనుగోలు పాచిక. చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఈ పథకాలు ప్రకటించారు. వాస్తవంగా చూస్తే వీటికి 30,000 కోట్ల రూపాయలు అవుతాయి. డబ్బు ఎక్కడి నుంచి చేస్తారు? రోసయ్య అయితే మరింత ముందుకెళ్లి ఉద్యోగులకి జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు కూడా నిలిచిపోతాయి ఈ పథకం అమలు చేస్తే అని అంటున్నారు. నేను ఒక మాట చెప్పాలి ఈ నాయకులకి, ఈ రాష్ట్రంలో బాధ్యత లేకుండా ప్రవర్తించింది మీరు. ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జలయజ్ఞం అనే పేరు పెట్టి ధనయజ్ఞం చేశారు. రాష్ట్రంలో ఉండే ఆస్తులు మొత్తం అన్యాక్రాంతం చేశారు. భూములన్నీ కూడా కబ్జాలు చేశారు, అన్ని కూడా స్వాహా చేశారు. భూగర్భ ఖనిజ సంపద వదిలిపెట్టకుండా దాన్ని కూడా మీరు కొల్లగొట్టే పరిస్థితికి వచ్చింది. ఒక్క ముఖ్యమంత్రి ఆస్తులు మాత్రం అవినీతితో సంపాదించిన ఆస్తులు 1,00,000 కోట్లు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్ల రూపాయలు రికవర్ చేయగలిగితే 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే అవకాశం వస్తా ఉంది. నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ నాయకుల్ని, నేను ఈ రోజు అనుకునేది పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలి, మధ్యవర్తులు దళారు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు పేదవాళ్ళకు పోవాలని నేను ఆలోచిస్తున్నాను. ఈ రోజు మీరు పెట్టే కార్యక్రమాలు మీరు మీతో ఉండే వ్యక్తులకి లాభం జరిగే విధంగా కొన్ని వేల మంది కోసం మీరు ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రయత్నం చేసి తిరిగి నేను పేదవాడికి న్యాయం చేస్తానంటే ఇదెట్ట సాధ్యం అంటున్నారు. 94లో మీకు అందరికీ తెలుసు, ఆ రోజు దివాలా తీసిన ఖజానా మాకు అప్పచెప్తే 9 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మళ్ళా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మేము తీసుకొచ్చిన కార్యక్రమం మీరు చూస్తే ఏదో డబ్బులు ఇవ్వడం కాదు. ఈ రోజు పేదవాడికి వీళ్ళు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో కూడా, ఏదైతే గవర్నర్స్ అడ్రస్ పెట్టినప్పుడు బడ్జెట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు $1/2 దినానికి పేదవాళ్ళకు ఆదాయం వస్తా ఉంది, అంటే 20-25 రూపాయలు వస్తా ఉంది. దీన్ని 50 రూపాయలు 5-6 సంవత్సరాలు చేస్తామన్నారు. నేను ఆలోచించేది 25 రూపాయల ఆదాయం వచ్చే కుటుంబానికి కనీసం మరో 25 రూపాయలు మనం ఇవ్వగలిగితే వాళ్ళు చేసిన కష్టానికి తోడుగా అండగా ఉండి వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూసినప్పుడు డబ్బులుండే వాళ్ళని కోటీశ్వర్లు చేస్తూ వీళ్ళు ముడుపులు తీసుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ఆలోచించేది ఉండే ఆదాయం పెరిగింది. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 8,500 కోట్ల రూపాయల ఆదాయం. అదే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగేటప్పటికీ 26,500 కోట్లు. ఈ రోజు 70,000 కోట్లు. గడిచిన 14 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయం చూస్తే 21% పెరిగింది. 70,000 కోట్లలో 21% వేసుకున్న 15-16,000 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా పెరిగిన ఆదాయాన్ని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు అందాల్సిన అవసరం ఉంది. నేను ఒక సమస్య కూడా మనందరం ఆలోచించాలి. ఈ రోజు ప్రపంచంలో ఉండే ధనికుల్లో 10 మంది ధనికుల్లో 4 భారతదేశం నుంచి ఉన్నారు, 2 మాత్రం అమెరికాలో ఉన్నారు. ప్రపంచం అంతా అన్ని దేశాలు 4 ఉన్నారు. భారతదేశంలో ఉండే ధనికులను చూస్తే ప్రపంచంలో ఉండే ధనికుల్లో 40-50% ఇక్కడనే ఉన్నారు. ఇంకో పక్కన భారతదేశంలో పేదవాళ్ళందరూ ప్రపంచంలో ఎంత ఉన్నారో వారికంటే ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అంటే ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఒక పక్క ధనికులైపోతున్నారు, పేదవాడు నిరుపేద అవుతున్నాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ చేతగాని ప్రభుత్వం వల్ల పేదలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఒకప్పుడు 8 రూపాయల 50 పైసలకి బియ్యం అంతా కూడా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఏ కార్డున్నా ఇచ్చాం. ఈరోజు అదే బియ్యం 32 రూపాయలు 33 రూపాయలు అయింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఎన్నికలు అయిన తర్వాత అదే బియ్యం 50 రూపాయలు అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే వీళ్ళంతా కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయడం, అందులో కూడా ఆలోచించబడడం, డబ్బులు తీసుకోవడం జరుగుతున్నాయి. ఈరోజు చక్కెర ఉంది, పోయిన నెలలో కంటే కూడా ఈ నెలకు వచ్చే కొద్దికి 5-6 రూపాయలు పెరిగాయి. ఉల్లిపాయలు పెరిగాయి, కూరగాయలు పెరుగుతున్నాయి. ఏది చూసినా విపరీతంగా పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ ప్రపంచం మొత్తం తగ్గితే, పెట్రోల్ డీజిల్ అంతా కూడా ప్రపంచం మొత్తం తగ్గితే ఇక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ అదే మరి మనకుండే వంట గ్యాస్ కానీ తగ్గించే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా అసమర్థత వల్ల జరుగుతున్నాయి.
పరిపాలన చేతకాకుండా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. పేదవాడి ఖర్చులు తగ్గించాలి, మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు తగ్గించాలి. అదే మరిగా వాళ్ళ ఆదాయం పెంచినప్పుడే ఈ సమాజంలో ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు కూడా తృప్తి ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మేము చేపట్టామని చెప్పి కూడా నేను మీకు మీతో తెలియజేస్తాను. మాట్లాడడానికి ఖమ్మం నుంచి నాగచంద్రారెడ్డి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగచంద్రారెడ్డి, చంద్రబాబు గారితో మాట్లాడండి. హలో హలో నరేంద్ర చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గాని వాళ్ళ ప్రభుత్వం రాండి సార్, ఈ అవినీతి కార్యక్రమాల గురించి ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు అన్న ఆలోచనలో ఉన్నారు సార్ వాళ్ళు. అదే అండి. కానీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సార్. అది అవునండి. ఖచ్చితంగా దాని రిజల్ట్స్ వాళ్ళు చూస్తారు సార్. ముఖ్యంగా మీరు ఈ మధ్యలో ప్రకటించినటువంటి ఎన్టీఆర్ కుటుంబ భద్రత ఉన్నది కదా సార్. అవునండి. ఆ పథకం చాలా మంచిగా సార్, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే అండి. చాలా మంది మాట్లాడుకుంటుంటే విన్నా నేను. అట్లా ఈ కలర్ టీవీస్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుంది సార్. అదే అండి. ఖచ్చితంగా ఇది మీకు పాజిటివ్ అయితే సార్. ఈ రెండు ఇష్యూస్ కూడా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా డిపిఎం ఎక్స్పెక్ట్. అదే అండి. ఆయన ఖచ్చితంగా 7 రూపాయలు 7 కోట్ల అయితే ఖాయంగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇంత వాతావరణం. అదే బ్రదర్. ఈ ఎన్టీవీ సర్వే స్కోర్ సార్ రాత్రి మేము చూసాం టీవీలో. సో బాగానే ఉన్నది కానీ సార్ వాళ్ళు ఒక 1 మంత్ సిద్ధం చేశారు అది సార్. ఇప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ సర్వే చేస్తుంటే సార్ ఖచ్చితంగా మీకు పాజిటివ్ గా వస్తుంది సార్. బాగా మనకి 200 పైన రిజల్ట్ వచ్చేటట్టు వస్తారని అనుకుంటాం సార్ మేము కూడా. నాగచంద్రారెడ్డి గారు, మేము ఎప్పుడు కూడా సర్వే చేస్తున్నాము. 2007 మేము ఛానల్ పెట్టడానికి ముందే నేల్సన్ వార్జీ మార్గ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాము. 2009 ఎన్నికలయ్యేలోగా దఫదఫాలుగా చేయాలని ఇప్పుడు 4 సర్వేలు చేశాము. 4 సర్వేలకి కూడా మారుతూ వస్తుంది. ఒకచోటే చలనంగా లేదు పరిస్థితి. వస్తున్న సర్వే కూడా ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు 48 గంటల ముందు వరకు గడువు ఉంది కాబట్టి ఆ గడువులోగా కొత్త సర్వే కూడా వేస్తాము. మీరు అనుకున్నట్టు జరగచ్చు కూడా. ఓకే, నాగచంద్ర గారు చాలా సంతోషం. వారు 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎన్టీఆర్ పేరుతో ప్రతి ఒక్క కుటుంబానికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే సిటిఎస్ కింద క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద డబ్బులు నేరుగా మన పేదవాళ్ళకు అందజేయాలనుకుంటున్నాం బ్యాంకుల ద్వారా. ఇది చాలా బాగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు. నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం పెరిగి అదే మరి సమాజంలో సంపద పెరిగి అవన్నీ కొంతమందికే పరిమితం అయిపోయి ఈరోజు చాలా మందిని చూస్తే అర్ధాకలితో ఉన్నారు. సరైన పౌష్టికాహారం లేదు, పిల్లల్ని స్కూలుకు పంపించడం లేదు. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటే కడుపు నిండా తిండి లేదు, వాళ్ళని చూసుకునే మనుషులు లేరు. ఇలాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటి వల్ల అనారోగ్య సమస్య వస్తా ఉంది. అదే మరి మానవ వనరుల అభివృద్ధి కుంటుపడతా ఉంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో కూడా కొంతమందికి అవకాశాలు వచ్చి వాళ్లే అన్ని కూడా తీసుకునే పరిస్థితి వస్తా ఉంది.